నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఏ సినిమా అయినా థియేటర్లో సీట్లకి లాస్ట్ వరకు అతుక్కుని ఉండాలి అంటే ఆ సినిమా జానర్లో సస్పెన్స్, థ్రిల్, ట్విస్ట్లు ఉండాలి. మరి మన స్టోరీస్లో అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని సస్పెన్స్ స్టోరీస్ వచ్చినా, థ్రిల్లర్ స్టోరీస్ వచ్చినా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మరి ఆ క్రేజ్ని ఇంకొంచెం పెంచడానికి మన ముందుకి Jan 24th హత్య అనే మూవీ వస్తుంది. మరి ఆ మూవీ గురించి మరిన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. డైరెక్టర్ శ్రీవిద్య గారు, ఆర్టిస్ట్ ధన్య గారు, పూజ గారు అండ్ రవి వర్మ గారు. ఎలా ఉన్నారు? Good. Very good. Very excited. అబౌట్ ద మూవీయా? Yes. ఓకే, ఫస్ట్లీ మీ అందరినీ చూస్తుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనిపిస్తుంది నాకైతే. ఉమెన్ బిహైండ్ బిసైడ్ యూ అనుకోవచ్చు కదండి. సెంటర్లో కూర్చోబెట్టి మరి ఓకే, నో ప్రాబ్లం. You're empowering దట్స్ ఫైన్ ఫర్ యూ, ఫర్ ఉమెన్. ఓకే, సో శ్రీవిద్య గారు చూడగానే యాక్చువల్లీ యూ లుక్ సో యూనిక్. అంటే ఆ శారీ డ్రేపింగ్, ఆ టాటూస్కి, ఆ అవుట్ఫిట్కి, అంటే వాట్ షుడ్ వి పర్సీవ్ అబౌట్ యూ స్టార్టింగ్లో? She is a chota package, bada dhamaka. That is what she is. Yeah, perceive whatever you like. అంటే ఇట్లా డిఫరెంట్ యూనిక్ కైండ్ స్టైలింగ్ ఉంది మీకు అని నాకు అనిపించింది. నిన్న ప్రెస్ మీట్ లో ఐ వాజ్ వేరింగ్ ద థింగ్ దట్ ఐ వేర్ ఆన్ మై సెట్. సో మై మామ్ అండ్ మా సిస్టర్ ఫోన్ చేసి అట్లీస్ట్ ఇంటర్వ్యూస్ కన్నా మంచిగా డ్రెస్అప్ అయ్యి వెళ్ళు, మరి ఎట్లా కనిపిస్తున్నా అంటే సరే అని ఐ వోర్ అ బ్రైట్ శారీ టుడే. ఓకే, అమ్మలు అంతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో కమింగ్ టు హత్య, అంటే ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆడియన్స్కి చాలా 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 కనెక్ట్ అవుతారు. అండ్ ఎండ్ వరకు దే డ్రైవ్ చేస్తుంది ఆడియన్స్ని చూడాలి అనిపించేది. సో వై చూసింగ్ దిస్ పర్టికులర్ స్టోరీ హత్య? Because of all the things that you said already, and it has that అంటే స్టోరీలోనే మనకు న్యాచురల్గా చాలా ఇంట్రెస్టింగ్గా అన్ఫోల్డ్ అవుతూ అండ్ వెన్ కొత్త విషయం అన్ఫోల్డ్ అవుతూ వెళ్తుంటుందో అప్పుడు ఆడియన్సెస్కి డెఫినెట్గా దట్ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ విల్ బి దేర్. అండ్ ఒక ప్రెడిక్టబుల్ స్టోరీని అన్ప్రెడిక్టబుల్ వేలో చెప్పే ఫార్మాట్ ఇది దీని స్క్రీన్ ప్లే. సో దట్స్ వేర్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్. బికాస్ జనాలంతా మనకి ఇది ఆల్రెడీ తెలిసిన కేసు, ఓపెన్ కేస్ అన్న పర్స్పెక్టివ్లో వస్తారు. బట్ వెన్ ద థింగ్స్ ఆర్ అన్ఫోల్డింగ్, కొత్త విషయాలు అన్ఫోల్డ్ అవుతున్నప్పుడు దట్స్ వాట్ వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఇచ్చేది. ఓకే, సో తెలిసిన స్టోరీని తెలియకుండా తీయడం అంటే ఇట్స్ ఛాలెంజ్ టు చెప్పాలి అంటే. సో దీన్ని మీరు అలా ఎలా ట్విస్ట్ చేశారు? అండ్ ఇది రియలిస్టిక్ స్టోరీ అంటే ఆల్ వీ నో. సో దానికి సంబంధించి ముందు రీసెర్చ్ వర్క్ కానీ, హోంవర్క్ కానీ, లేకపోతే పర్సనల్గా వెళ్ళి కలవడం కానీ, ఆ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కేస్ అవంతా జరిగిందా? డెఫినెట్గా రీసెర్చ్ బ్యాక్డ్ స్టోరీ ఇది. సో అంటే లాట్ ఆఫ్ ఆన్లైన్ రీసెర్చ్, మీటింగ్ పీపుల్, రీచింగ్ అవుట్ టు సమ్ ఆల్రెడీ పీపుల్ హూ వర్క్డ్ ఆన్ దిస్. సో అలా చాలా గ్యాదర్ చేసి సమ్అప్ చేసి రాసిన స్టోరీ. ఓకే, సో అంత అన్ప్రెడిక్టబుల్ వేగా యూ హ్యావ్ గివెన్ ద అవుట్పుట్ అనుకోవచ్చు. యా, ఓకే. సో చూసింగ్ ధన్య గారు, పూజ గారు, అంటే వాట్ మోటివేటెడ్ యూ? వై ఓన్లీ దెమ్? అంటే ఆల్ ఆఫ్ మై యాక్టర్స్, అంటే ఆల్ త్రీ ఆఫ్ దెమ్, దే సమ్హౌ ఫెల్ ఇన్ ప్లేస్. ఇట్స్ లైక్ ఫస్ట్ మనం ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు జనరల్గా అంటే మామూలుగా సో అంటే ఇలాంటి క్యారెక్టర్ ఉంది అని అనుకున్నప్పుడు ఒకరిని మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం రాయడం, ఆర్ ఐ డోంట్ నో హౌ ద రైటింగ్ హ్యాపెన్స్. బట్ ఫర్ మీ నేను క్యారెక్టర్ రాసేటప్పుడు అదేం పెట్టుకోను. బట్ వెన్ ఈ స్టోరీకి వచ్చేటప్పుడు ఐ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ బికాస్ ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్స్. సో బట్ ఎవరు ఫిట్ అవుతారు అన్న ఆస్పెక్ట్ వెన్ రైటింగ్ స్టేజ్లో నాకు తెలీదు. బట్ జస్ట్ బిఫోర్ వీ వెంట్ టు ద షూట్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అంటే వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్సే కాదు, ఈవెన్ చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అందరికీ ఇది వీళ్ళ కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్, ఇది వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు న్యాయం చేయలేరు అన్న క్యారెక్టర్సే ఉన్నాయి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే ద బిలీవబిలిటీ టువర్డ్స్ ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఉండే న్యూయాన్సెన్సెస్, ద వే దే క్యారీడ్ ఇట్, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఆన్ పాయింట్. ఓకే, అందుకే అవుట్పుట్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. సో రవి వర్మ గారు, మై గాడ్, లాట్ ఆఫ్ వర్స్టైల్ యాక్టర్లో మీకు కూడా వర్స్టాలిటీ అనేది ఈజీగా ఇచ్చేచ్చు ఎవరైనా ట్యాగ్. సో బికాజ్ డిఫరెంట్ షేడ్స్ చూసాము ఫ్రమ్ లాంగ్ ఇయర్స్, ఎప్పటి నుంచో చూస్తున్నాము. సో ఈ దాంట్లో వై ఈ హత్య రోల్లో నేను ఉండాలి, నాకు ఇది చాలా బెస్ట్ రోల్ అనిపించింది, ఎందుకు అనిపించింది? వై యూ హ్యావ్ టు బీ ఇన్ దట్? వన్ ఇస్ దట్ నా విజువల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే లుక్ వైజ్గా మారింది.
ఈ దాంట్లో. సో అది ఎప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ లుక్లో ఎలా కనపడతాం, వైట్ హెయిర్, వైట్ కొద్దిగా వైట్ హెయిర్, గ్రే అది చూపించి ఏజ్ పెంచి. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే బేసికలీ నార్మల్గా యంగర్ రోల్స్ అవి వేస్తున్నప్పుడు ఒక ఫైర్ లేకపోతే కొట్లాట ఫేస్ వేరే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఆలోచన చేసేవి ఎక్కువ ఉంటాయి, ఎమోషనల్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్న క్యారెక్టర్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే వేరే ఛాలెంజ్ ఏంటి అంటే ఇట్స్ మోర్ లైక్ అందరికీ తెలిసిందే కదా, అందరికీ తెలుసున్న క్యారెక్టరు పాపులర్ క్యారెక్టర్ అయితే దాన్ని వేయటంలో కొన్ని కేర్ తీసుకోవాలి, అది రీచ్ అవ్వాలి, వాళ్ళలా అనిపించాలి. సో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. సో దెర్ వాజ్ నో బ్రెయినర్ అనమాట. ఇది క్యారెక్టర్ అంటే ఓకే నువ్వు ఇచ్చేసి నేను స్టార్ట్ అయిపోతానని చెప్పి అసలు నో బ్రెయినర్ ఇదైతే. ఇంకా చెప్పాలంటే తను కథ నరేట్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు చెప్పలేదు. కథ నరేట్ కథ నరేట్ చేసింది అంతే. మీరు దీనిలో ఇది కథ నరేట్ చేసిన తర్వాత మనం ఎక్కడ సెట్ అవుతామో, ఆ పోలీస్ కానీ అంటే పోలీస్ అంటే అదర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా పోలీస్ క్యారెక్టర్స్, అదా లేకపోతే ఎందుకు అడుగుతుంది శ్రీవిద్య నన్ను. లాస్ట్ టైం ఒకసారితో పోలీస్ చేశాను నేను దాంతో, ఏదో సరే చెప్తుంది కదా అనుకుంటే, సార్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను, గెడ్డ ఉంది నాకు ఫుల్గా. సో ముందు వచ్చినప్పుడు గెడ్డని చూసైనా కాదని చెప్పంటే ఉంటుంది కదా ఒకసారి, ఈ లుక్కేనా, మీ లుక్ గురించి కూడా ఏం అడగలేదు అప్పుడు. సో ఐ వాజ్ కంప్లీట్లీ టేకెన్ బై సర్ప్రైజ్ అనమాట. ఇచ్చినప్పుడు వావ్ ఓకే. గుడ్ థింగ్ ఈజ్ దట్ షీ ఫెల్ట్ దట్ ఐ వుడ్ ఫిట్ ద క్యారెక్టర్. అనదర్ గుడ్ థింగ్ ఈజ్ ఐ వర్క్డ్ ఇన్ మద, చిన్న రోల్ చేసిన మద. సో ఆ చిన్న రోలు ఈరోజు ఇంత పెద్ద రోల్ అయి పోస్టర్ దాకా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఉమెన్ పవర్ మీ ఇష్టం. దేవుడి దేవల్ల మా మొన్న కెమెరామెన్ అభిరాజ్ రాయర్ అని ఈజ్ బట్ సో తను కూడా ఉమెన్ కెమెరామెన్ అయి ఉంటే బట్ ఇట్ ఈస్ గుడ్ స్టార్ట్. సో ధన్య గారు, అసలు చాలామంది యాక్టర్స్ కానీ అంటే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ పోలీస్ క్యారెక్టర్ అనేది డ్రీమ్ రోల్ ఉంటుంది ఎప్పటికైనా, కమింగ్ టు ఎనీ బిగ్ స్టార్స్ కానీ ఎవరికైనా కూడా. అలాంటిది యూ గాట్ దట్ ఆపర్చునిటీ త్రూ హత్య. సో హౌ టఫ్ ఇట్ వాజ్ ఆర్ హౌ ఎగ్జైటింగ్ ఇట్ వాజ్? నేను ఎప్పుడూ అనుకుంటాను, నేను ఒకవేళ అన్లక్కీనా, నాకెందుకు నేను అనుకున్న రోల్స్ నాకు ఎందుకు రావట్లేదు అని నా కెరియర్లో నేను చాలా ఆలోచించేదాన్ని. అండ్ వెన్ ఇది నా చేతికి వచ్చినప్పుడు, అరే ఇంకెప్పుడు నా లైఫ్లో నాకు ఇది లేదో అది లేదో అనుకోకూడదురా, దేవుడు ఎప్పుడు ఏ టైంకి ఏమి ఇవ్వాలో అది ఇస్తారు, అదే దాన్ని నమ్మాలి నువ్వు గట్టిగా అని అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు చాలా మనం గర్ల్స్ కదా, వెన్ వీ సీ ఎనీ ఫిల్మ్ మనకి ఒక డ్యాన్స్ ఉంటే అమ్మాయిని చూడడం, అమ్మాయి కాస్ట్యూమ్ చూడడం, మేకప్ అవన్నీ చేస్తాం. నేను నిజంగా చెప్తా, నేను ఐ లైక్ టు వాచ్ ఫైట్ సీక్వెన్స్, యాక్షన్. ఐ యూస్ టు లవ్ వాచింగ్ విజయశాంతి మ్యామ్ సినిమా కానీ మహారాష్ట్ర మ్యామ్. ఈ సినిమాలు చూస్తూ నాకు అబ్బా మనకు కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించేదాన్ని చాలా. అది అయ్యాక మనకేదో అలా అది వదిలేసాను మైండ్ నుంచి, ఓకే దొరకదేమో అని ఒక ఇది వదిలేసాను. బట్ వచ్చింది అసలు ఈ సుధా అని ఒక క్యారెక్టర్ ఉంది చేయాలి అంటే, అయ్యో నా లక్ జాక్పాట్, ఐ హిట్ జాక్పాట్ అనిపించింది నాకు. నిజంగా ఆ రోజు కళ నిజమైంది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇలాంటి పవర్ఫుల్ రోల్. ఓకే, ముందు ధన్య గారిని కాకుండా ఇంకెవరైనా అప్రోచ్ అయ్యారా? అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను మదాలో చేసిన మిస్టేక్ ఏమంటే, నాకు దెర్ వర్ నో బిగ్ ఫేసెస్ ఇన్ ద మూవీ. ఫస్ట్ మూవీ చేసినప్పుడు నేను అప్కమింగ్ అంటే తృష్ణ ప్లేడ్ ద లీడ్ రోల్ ఇన్ ఇట్. సో తను సినిమాలో చేయలేదు, షీ వాజ్ పాపులర్ ఆన్ టీవీ, బట్ తెలుగులో కాదు, అది కూడా నార్త్లో. సో అప్పుడు నాకు టు సెల్ మై ఫిల్మ్ ఇట్ బికేమ్ అ వెరీ బిగ్ టాస్క్. సో ఇప్పుడు నేను సెల్ఫ్గా ప్రొడ్యూస్ చేసుకున్నా. దిస్ టైమ్ సమ్వన్ ఎల్స్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో నాకు మదాలో సేల్ చేయడానికి పడ్డ కష్టము ఇక్కడ రాకూడదు అన్నట్టు ఫస్ట్ మేము ఒక యాక్ట్రెస్ అనుకున్నాము. సో తనని పిలిచాము. సో మంచి యాక్టర్, అంటే హర్ వర్క్ ఐ యూస్ టు అడ్మైర్ అ లాట్. అంటే తనతో నేను వర్క్ చేయబోతున్నాను ఈ మూవీకి అని కూడా నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను అనమాట. సో వీ కాల్డ్ హర్, అంటే రాకముందే వీ హ్యావ్ నరేటెడ్ హర్ ద హోల్ స్టోరీ, లుక్ ఇలా ఉంటుంది అన్నీ చేసుకున్నాము వీడియో కాల్స్లో. వచ్చిన తర్వాత వీ షాట్ ఫర్ 3 days, బట్ 3 days తర్వాత ఐ హ్యాడ్ టు స్టాప్ ద షూట్ అండ్ టేక్ అ కాల్ ఆఫ్ యూనో అక్కడికి ఆపాలన్నట్టు అనుకున్నాను. బికాస్ మన వర్కింగ్ ఇది వాళ్ళ వర్కింగ్ కల్చర్ ఇట్స్ డిఫరెంట్, ద టైమింగ్స్ వోంట్ మ్యాచ్. నేను
మొత్తం హత్య మూవీని నేను 26 డేస్లో ఫినిష్ చేశాను షూట్. 26 days. సో నేను పరిగెడతాను, నా టీం కూడా పరిగెత్తాలి. బట్ దోస్ 3 days వీ వర్ నాట్ ఏబుల్ టు ఈల్డ్ అట్లీస్ట్ అ మినిట్ ఆఫ్ అవుట్పుట్. సో అక్కడ ఐ ఫెల్ దట్ నో, నాకు సేలబిలిటీ ఈజ్ సెకండరీ. ఐ వాంట్ సమ్మన్ హూ ఈస్ వెరీ ప్యాషనేట్. నేను ఎంత ప్యాషనేట్గా ఈ మూవీకి చేస్తున్నానో ఐ వాంట్ మై యాక్టర్, ఎస్పెషల్లీ యునో సుధా క్యారెక్టర్, ఐ వాంట్ ఈక్వలీ ప్యాషనేట్ యాక్టర్ హూ ఈస్ లైక్ నౌ షీ సైడ్ నో, నాకు రాగా నేను పట్టేసుకున్నానని. యా, సమ్వన్ యునో హూ విల్ టేక్ దిస్ రోల్ ఇన్ దట్ ఇంపార్టెంట్ వే. సో అండ్ హూ విల్ లైక్ యునో డూ రిహార్సల్స్ అండ్ హూ విల్ గో ఎనీథింగ్ బియాండ్ అండ్ యూనో డూ ఎనీథింగ్ ఫర్ ద క్యారెక్టర్. సో నాకు అంత ఇదిగా కావాలని అనుకున్నప్పుడు దెన్ స్టాప్ ద షూట్. మేము సెట్ వేసాము దానికోసము, అంటే మేజర్ ఆఫ్ హర్ సీన్స్ హ్యాపెన్ ఇన్ సెటప్. సో దానికి మేము 1 month రెంట్ ఇచ్చి హోల్డ్లో పెట్టి దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ someone who will like you know నేను if I reach out they should ఎగిరి గంతేసి తీసుకొని నాకు ఫుల్ అంటే డెలివర్ చేయాలి. నాకు కాల్ షీట్ 6 to 6 అని నాకు ఇది ఉండొద్దు. దే షుడ్ బి లైక్ యునో అకంపెనీయింగ్ మై నీడ్స్ బికాస్ అవర్స్ ఈజ్ అ స్మాల్ బడ్జెట్, చిన్న క్రూ, చిన్న టీమ్. సో అదంతా అర్థం చేసుకొని టైం ఎక్స్టెండ్ అయినా నాకు యూనో దే హ్యావ్ టు బీ అడ్జస్టింగ్. సో చిన్న మూవీకి ఉండే న్యూయాన్సెన్సెస్ని అర్థం చేసుకోగలగాలి. అండ్ హూ ఈజ్ రెడీ టు డూ రిహార్సల్ యూనో రీడింగ్ సెషన్స్ అన్నీ చేసి చేయగలిగేలాగా ఉండాలని అనుకున్నప్పుడు దాన్ని సడన్గా నాకు మైండ్లో స్ట్రైక్ అయింది. అండ్ ఐ లవ్ ద వే షీ ఎక్స్ప్రెసెస్ త్రూ హర్ ఐస్. ఇప్పుడు నా సుధా క్యారెక్టర్ ఏమంటే, సుధా క్యారెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉందనుకోండి, ఎవరినైనా ఇంట్రాగేట్ చేసే సీన్, దాన్ని మనము లేచి కొట్టి అర్చి అలా చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడం చూపించవచ్చు ఇన్ఫర్మేషన్. అండ్ జస్ట్ తిన బాడీ లాంగ్వేజ్తో ఒక పవర్ఫుల్ ఐ లుక్తో కూడా నువ్వు ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఐ ఫెల్ట్ యునో షీ కెన్ పుల్ దట్ ఆఫ్ అండ్ షీ హ్యాస్ దట్ ఇన్ హర్. అండ్ ఐ ఫెల్ట్ షీ విల్ ఫిట్ ఇన్ అండ్ ఐ సమ్హౌ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ యునో షీ విల్ గివ్ హర్ బెస్ట్ in terms of prep also. So I reached out to her and she also liked tanu vachin tarvata actually tana stay is very close by to the location mana shoot. Karuddu I'll come by walk అని అయ్యో పక్క పక్కనే ఉన్నది. మా ఏడీస్ వెళ్ళి బైక్ పైన ఎక్కించుకొని తీసుకొచ్చేవాళ్ళు. అంటే సెట్కి వెళ్ళేసా. ఈవెన్ పూజ స్టేట్ షార్ట్ స్కూల్ పిల్లల్లాగా మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి తినేసి వస్తాను మేడం ఇంటికి వెళ్ళి. సో ఎలా అంటే నేను ఒక హీరోయిన్, నాకు ఇలా కావాలి అలా కావాలి, దట్ వాస్ ఆల్ నాట్ దేర్. అంటే షీ మేడ్ అస్ నాట్ జస్ట్ హర్, ఆల్ ఆఫ్ మై కాస్ట్, నీకు కంఫర్టబుల్ అన్నట్టు చేసుకో, డోంట్ వరీ అబౌట్ అస్. మేమేం తిన్నాము, మాకు క్యారవాన్ ఉందా, మాకు అది ఉందా, డోంట్ వరీ. యూ బీ ఇన్ యువర్ జోన్, యూ డూ యువర్ వర్క్, వీఆర్ హియర్. మాకు ఏమి రిక్వైర్మెంట్స్ వద్దు, నథింగ్. యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్, యూ టెల్ us what we want you you know to give to you, we are there. So that way like I'm so much blessed. And చాలా బాగా ప్రెప్ చేసుకుంది. షీ డిడ్ రీడింగ్ సెషన్స్, నాట్ జస్ట్ హర్, తన కింద ఒక సిడ్ ఆఫీసర్స్ అని ఉంటారు. సో వాళ్ళందరూ కూడా రీడింగ్కి వచ్చారు. సో వీళ్ళతో ఉండే సీన్స్ ఎలా అంటే వన్ షాట్లో చాలా చేసాం, అంటే లెందీ సీన్స్. సో వీ నీడ్ మల్టిపుల్ యాంగిల్స్. సో వీళ్ళకి నేను ఏం చేశాను అంటే రీడింగ్ సెషన్స్లో దే యూస్ టు లెర్న్ ద హోల్ ఫ్లో ఆఫ్ ద సీన్ బికాస్ 5-6 members హ్యావ్ టు ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ డైలాగ్స్. సో ఎవరి తర్వాత ఎవరు ఎలా మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఒక లేసి తిరగడం అలా దెర్ ఇస్ డ్రామా అండ్ దెర్ ఇస్ డైలాగ్ ప్లే ఆల్సో. సో అన్ని ప్రాక్టీస్ చేసుకొని మేము ఒకటేసారి 3 cameras పెట్టి వీ యూస్ టు షూట్ కవర్ ఇన్ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ ఒక మాస్టర్ వైడ్ లాంగ్ తీసేసుకునే వాళ్ళం. లైక్ యూనో దే యూస్ టు ప్లే ద కంప్లీట్ సీన్ ఇన్ వన్ గో. సో దట్ వే షీ మేడ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ. సో ఐ థింక్ షీ ఈస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ సుధా. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ అవార్డ్, నేషనల్ అవార్డ్ ఇచ్చేసారు. ధన్య ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసింది ఎప్పుడంటే స్టార్టింగ్లో రీల్లోనో ఒక చిన్న షార్ట్ వీడియో వేర్ నువ్వు వెళ్ళి లిక్కర్ అడుగుతావు కదా, దట్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ సెకండ్ హ్యాండ్ సినిమాలో వెళ్ళి మందు బాటిల్ వైన్ షాప్ లో నైట్ వెళ్ళి నాకు హార్ట్ బ్రేక్ అంటే ఏంటి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి షట్టర్ కట్టి అన్న ఏదైనా ఇవ్వ, మంది ఇవ్వ అంటే ఏ బ్రాండ్ ఏదో ఒకటి నాకు ఇటుక వస్తే చాలా ఇవ్వ. సో దట్ ఈస్ ద ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ టైం చూసింది అక్కడ. సో డెఫినెట్గా
తర్వాత కూడా ఎప్పుడన్నా అట్లా అయిందా? అంటే అట్లా ఏం అవ్వలేదు. నువ్వు అన్నట్టుగా సేయింగ్ కదా, నాకు యూనో కాప్ లాగను లేకపోతే ఒక ఇలా ఫైట్స్ అంటే ఇష్టం నాకు, అంటే ఆల్రెడీ ఆ ఇంట్రడక్షన్ అట్లనే జరిగింది. సో గుడ్ ఇంట్రడక్షన్ యాక్చువల్లీ. కానీ అట్లా షూట్ క్యాన్సిల్ చేసుకున్నాక మళ్ళీ ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ అట్లా ఏమైనా అయినాయా యాక్టర్ తోటి అట్లా? No, అంటే it was like sorted out Mutual yeah, this is not I working think it's more like also with the language barrier. Language అది మెయిన్ అంటే language and no preparation also అండి. అంటే నేను I have worked with Bombay actors for Mother also, but they come with some preparation. They know what is the dialogue and all. Here there was no preparation. మనకు రాసి పెట్టిందంటే నేను చెప్తున్నా, నాకే రాసి పెట్టింది ఈ రోజు. When movie comes together, there's always everything well, and this role was written for Dhanya. She had to do it. That's it. There is a quote, I believe a lot in law of attraction and the universe and this concept. So there is a saying that if this is meant for you, it will never pass you. Maybe if the timing is not right or you are not prepared for it or something, but when you are prepared and the timing is right, universe will give it to you and nothing can take that away from you. So అలా ఏం కాదు. అంతే కాదు, ఒక్క నిమిషం. మాకు ఈవి గారు ఒక డైలాగ్ ఇచ్చారు ఎప్పుడో హలో బ్రదర్. లక్ష్మీదేవి వచ్చి తలుపు కొడితే సైకిల్ బెల్ అనుకు సైడ్ ఇచ్చిందట, నీలాంటిది అని కొంతమంది సైడ్ ఇస్తారు. దే డోంట్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో. ఆపర్చునిటీ వచ్చినప్పుడు we need to be that enthusiastic to grab it కూడా. You need to take it. Correct. సో పూజా గారు, సో యువర్ రోల్ ఇన్ దిస్ అంటే మీకు కూడా ఇట్లా బ్యాక్ అండ్ స్టోరీ ఉండేనా టు కమ్ టు దిస్ రోల్ ఏమైనా? సైకిల్ బెల్ సైడ్ ముందాడు సైడ్ ఇచ్చింది. I'm just glad that I got this role. Like, I just want to add to what Srividya said about, how she said the actors did not demand anything, they were so accommodating. I have had the best experience working on her movie set because she never made us want anything. That is the first thing. When you are not given like even the basics, then only we'll be like, hey, what, yeah, kuch to, I mean it has to. She never, even though it was a small budget movie and she had money constraints or whatever it could be, whatever her problems were, and which we never came to know of those problems, what she was going through, but because the set was amazing to come and work on, and she gave us everything that, as the basic, more than basic necessities that was needed as an actor to do a absolutely amazing role like this. So you didn't need extra added things and fancy stuff, and when you get such good roles, your focus is on doing your job right. Correct. We three as actors, I think one of the common things between us is we value this role more than anything else. That is important. That is important. ఏ Yeah. మూవీ చేసినా ఆ కంటెంట్, ఆ passionate about the film Correct. is really So needed. everything else is just noise which nobody will see, nobody will know. Correct. This what is coming on 24th is reality. క్యారెక్టర్ కడుపు నిండా ఉంటే ఫస్ట్ దానికి ప్రెప్ చేయడానికో లేకపోతే ఇట్ విల్ టేక్ ద ఫస్ట్ ఫోకస్. తర్వాత అంటారా కొన్ని ఎలా అంటే టైంకి తిన్నామా అంటే తిండి కూడా అవసరం ఉండదు జనరల్గా అలాంటప్పుడు. బట్ ఓకే, డిస్టర్బెన్స్ కాకుండా తినేటట్టు అది తింటే మళ్ళీ నేను అలా ఉంటే దట్ ఈస్ వేర్ ద హోల్ థింగ్ ఇస్. నాకు ఇది ఇవ్వలేదు అది, ఎందుకంటే ఖాళీగా కూర్చోబెడితే ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఉంటుంది. వాళ్ళంత పని ఉంటే, మంచి పని ఉంటే అసలు అవసరం కూడా లేదు. ఫస్ట్ ఎందుకంటే ఆఫ్ ఆల్ మేము అందరూ మన లైఫ్లో ఏదో ఒక చోట వీ హ్యావ్ స్ట్రగుల్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీకి రావడం. ఇట్స్ నాట్ కన్వెన్షనల్ జాబ్. అంటే అమ్మ నాన్న ఈజీగా అంటే ఇంజనీర్ చేస్తాను, మెడిసిన్ చేస్తాను అంటే హ్యాపీగా ఒప్పుకుంటారు. సినిమా అంటే అలా కాదు, నేను చాలా ఫైట్ చేసి రావాల్సి వచ్చింది. అలా వచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి మన ప్లేస్ని, మన వర్క్ చేయాలి, ఎక్కువ చేయాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు వాల్యూ వాట్ వీఆర్ గివెన్. బికాజ్ చాలా ఫైట్ చేసి వచ్చాను నేను. అంటే సమ్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ స్టిల్ నాట్ వెరీ అయ్యో అంటే కంఫర్టబుల్గా ఉండొచ్చు కదమ్మా, ఎందుకు ఇంత స్ట్రగుల్ చేస్తున్నావు అంటే వి లవ్ ఇట్. అన్నం పెట్టే విషయం పక్కన పెడితే మన ప్యాషన్ ఇది. వి లివ్ ఫర్ ఫిల్మ్స్. సో అది వాల్యూ చేయాలి అనేది ఒక పెద్ద విషయం. Actually, I could see that in all of them, every single day, in every single frame. And every shot that I used to feel so happy that, I made a right choice of picking right actors. Yeah. మాకు ఒక భయం ఉంటుంది, వెళ్ళి కరెక్ట్గానే చేసాం బుర్ర తింటూ ఉంటాను నేను. అవ్వగానే స్టార్ట్ అవ్వగానే
నువ్వు ఓకేనా, నీకు ఓకేనా, కరెక్ట్ అంటే కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది, పర్లేదు మనం డైరెక్ట్గా వెళ్తున్నాం. బట్ సమ్వేర్ ఇట్ ఈస్ హర్ బేబీ, అంటే ఇట్ ఈస్ హర్ స్టోరీ, Her perception ఎవ్రీథింగ్ ఈజ్ హర్, ఇట్ ఈస్ హర్ స్టోరీ టెల్లింగ్ తంది కాబట్టి నీ కథలో మేము కరెక్ట్గా ఉన్నామా, నువ్వు చెప్పాలనుకున్న చెప్తున్నావు అనేది మాకు ఎంత రెస్పాన్సిబిలిటీ అది షోల్డర్స్ మీద. సో ఇట్ వాజ్ ఆల్వేస్ సో మచ్ ఫన్. ఆ 10 days 11 days వాట్ ఎవర్ వి డిడ్, బిందాస్ నీ ఇష్టం ఎప్పుడు కావాలంటే చెప్పే టైప్లో ఇట్ వాజ్ వండర్ఫుల్. బట్ అంటే ఇప్పుడు మోస్ట్లీ తెలుగు ఇండస్ట్రీలో కానీ ఉమెన్ డైరెక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు ఆనెస్ట్లీ స్పీకింగ్. సో అంటే వాట్ ఈస్ ద కాజ్ అట్లా అవ్వడానికి, అండ్ మీరేం డిఫరెన్స్ గమనించారు ఉమెన్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం? ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్? అంటే ఎందుకు ఆ ప్లేస్ రావట్లేదు ఉమెన్ డైరెక్టర్స్కి తెలుగు ఇండస్ట్రీలో? ఐ డోంట్ ఎందుకు ప్లేస్ రావట్లేదు అనేది చాలా ఇట్స్ అ వెరీ ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆడ్ క్వశ్చన్. వై? బికాస్ స్టోరీస్ ఎలా అయితే ఇప్పుడు తనకంటే ముందు నేను మాయాబజార్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను, గౌతమి అని, షీ డెడ్ దట్, గౌతమి చలుగుల, రైట్? తను షీ హ్యాడ్ అ వెరీ డిఫరెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇన్ హర్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ది ఎలిమెంట్ ఆఫ్ వాట్ యూ గెట్ టు ద టేబుల్. ఇప్పుడు మేల్ కుక్స్ తక్కువ మంది ఉంటారు, 40 పాకాలు అంటారు కానీ తక్కువ మందే కదా, రోజు వాళ్ళు కుక్ చేయరు కదా. నాకు కుకింగ్ అంటే తెలియని కూడా తెలియదు బై నేచర్. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ లైక్ యూ హ్యావ్ నాట్ కండిషన్డ్ యువర్ హెడ్ టు గెట్ ఇన్ టు దోస్ స్పేసెస్. ఉమెన్ డైరెక్టర్స్ ఎందుకు తక్కువ మంది ఉంటారు అంటే యాక్చువల్లీ అది రియాలిటీ కాదు. విజయ్ నిర్మల్ గారు ఉన్నారు, నేను అనేది ఏంటంటే కండిషనింగ్. ఇప్పుడు ఆస్కర్ వినింగ్ టైప్లోనో లేకపోతే ఆస్కర్కి కంప్లీట్ చేసే ఇప్పుడు మీరా నాయరా లేకపోతే ఏనో దోస్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే హౌ మచ్ డూ దే చూస్ టు కమ్ హియర్ ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇందాక ధన్య అన్నట్టు వెయిట్ గేమ్, ఇది వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే, మెన్ అంటారా వాళ్ళు ఏంటంటే దే డోంట్ సీ దిస్ as an alternate. డైరెక్టర్ అవ్వాలనుకుంటే వచ్చి ఇక్కడే కూర్చుంటాడు, ఓ రూమ్లో అక్కడెక్కడో పడి ఉంటాడు పాపం. ఐ మీన్ లిటరలీ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సస్టైన్ అండ్ బీ దేర్. దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్. అండ్ ఫర్ అ విమెన్ టు గో త్రూ దట్ స్ట్రగుల్, they can do it, I'm not denying that, but then in the course of time, let's say if they get married, example, married anangane, ippudu Gautami is married, she has a lot of support from her family, but she still has to take care of her baby. You know what I mean? Intlo pani nenu monna enti Gautami em chestunnavo, next story endante between my family and my son, my baby, I'm still writing. You know how much of a responsibility it is. The whole root thing is the support from our own houses. యాక్టర్ అవ్వడానికి, యాంకర్ అవ్వడానికి, ఆర్టిస్ట్ అవ్వడానికి బేసిక్గా మన ఫ్యామిలీ, యూనో మన పేరెంట్స్ కానీ మన సిబ్లింగ్స్ ఆర్ మన హస్బెండ్స్ ఆర్ వాట్ ఎవర్, సమ్వేర్ దే షుడ్ బిలీవ్ అండ్ గివ్ యూ అ సపోర్ట్ సిస్టమ్ వేర్ యూ కెన్ గో అండ్ డూ యువర్ థింగ్ అండ్ కమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది డైరెక్టర్స్వి ఇంటర్వ్యూస్ చూస్తాను, outdoor shooting ఉంటుంది, they have to go and go shoot some in other state or something where they have to stay there and shoot for couple of months and come back. అది మేల్కి పాసిబుల్, బట్ విమెన్ she has her kids to take care of, she has her in-laws to take care of, she has so many responsibilities. If she is given that support system where you go do your work and all, 2 months I'll manage, and if there is a support system, she will also go do it. That way, like I have huge respect for John, her husband. She has a newborn, and like she came with her kid and her husband to shoot, and he was taking care of the kid while she was shooting. She was going in between feeding the baby and coming and all. She had that support system when she wanted to do something that she loved. That has to come from our homes. That is also because he's an actor. he knows that struggle. He knows that he knows how it I works. said no to some films, but when I said I want to do this one, he's like, let's do it, let's go together and do it. After being mother, is first? Yeah, this is the first. Actually, after being a mother, there's lot of firsts for me through Hatya. And yeah, so we were like I said, the lady director, I was so glad that I could do it with the lady director, because I was nursing, I still nurse my son, but I need to travel with him wherever I am until I decide to stop. And when that time he was only 7 months, he was like very young, so every time I got a break, I would go and nurse him and come back to the set. So I needed somebody to understand that, to say that, okay, here's an actor who I can work with, but she may need XYZ things to. That was more, that was but a lucky big. enough, Telsa Miru. Yeah. To have that support from the family, Yeah. husband, everyone. That's true. Honestly speaking. Yeah, that's true. Okay. That way it's a personality shift.
అది రావాలి ఇంకా I think our industry is changing a lot compared to. I think it's very good that so many women are getting married, have babies, and still working. I think it's a great shift. And with people like Srividya, I think that they don't see XYZ of this as actor. They say, okay, this actor, we want this girl. If she's okay with it, then let's just go ahead and go trust in her craft. That's it. That is changing, which is phenomenal. It's a great space. There should be also a safe space for women in the industry. అంటే సెట్లో కానీ లేకపోతే మన యాక్ట్రెసెస్ కంఫర్టబుల్ ఉన్నారా లేదా, అంటే ఆర్ దే ఫీలింగ్ సేఫ్, ద వే దే ఆర్ ట్రీటెడ్ అండ్ ద వే దే ఆర్ షార్ట్, ఆబ్జెక్టిఫికేషన్ లైక్ అదే అవన్నీ కూడా ఉంటే ఐ థింక్ మోర్ అండ్ మోర్ విమెన్ విల్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఇంకా ఆ పేరెంట్స్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది, ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. కరెక్ట్. ఇంకా మీరు ఒకప్పుడు పైలట్స్ దే వర్ ఓన్లీ మెన్ హూ వర్ ఫ్లయింగ్. నౌ ఐ ఫీల్ సో నైస్ వెన్ అ వుమన్ ఇస్ ఫ్లయింగ్ మీ. ఈవెన్ ఎయిర్పోర్ట్ లో చూస్తే దేర్ ఇస్ సో మెనీ విమెన్ పైలట్స్ అండ్ ఐ ఫీల్ సో గుడ్. ఇట్స్ అ గ్రేట్ టైం. అండ్ మీ మీద నేను ఈ 2-3 days నుంచి ఒక కమెంట్ విన్నాను, యు ఆర్ బీయింగ్ లైక్ లేడీ ఆర్జీవి గారు అని. హావ్ యూ లిసన్డ్ అబౌట్ ఇట్? నాకు ఆర్జీవి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, బట్ నాకు నా ఓన్ ఐడెంటిటీ కావాలి. I have my own style of work and I have never worked under any director. Whatever I am making, నా ఫిల్మ్స్ నేను ఏది చేసుకుంటున్నాను, నేను సొంతంగా నా స్టైల్ని ఇన్నోవేట్ చేసుకుంటున్నా. సో నాకు అది నచ్చట్లేదు యాక్చువల్లీ వెన్ సమ్వన్ ఇస్ ట్యాగింగ్. I don't think you should take that literally in that sense. అంటే ఆర్జీవీ టైప్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ మేకింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ ది బోల్డ్నెస్ దట్ యూ సెలెక్ట్. But it could be just my own name and my own identity. See, why you have to lady అనే ఇంకొక మేల్ పేరు నాకు ఎందుకు అటాచ్ చేయాలి? అది కొన్ని రోజుల తర్వాత అది ఉండదు, అప్పుడు శ్రీవిద్య అంటారు. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ జనరలీ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక హీరో ఉన్నాడు, ఒకటేదో చేస్తున్నాడు, ఓ ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్లా చేస్తున్నాడు రా అని వస్తుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ 2-3 movies he will look completely different. He will not be anymore Pavan Kalyan garu. He will be somebody new. He will be his own name. ఇట్స్ జస్ట్ అబౌట్ అది ఇప్పుడు మనం అసోసియేషన్ చేసుకోవడం ఎక్కడో హ్యూమన్ బ్రెయిన్ కి అంటే మీ బోల్డ్నెస్ గానీ మీ పవర్ టు సే దట్, అంటే ఆ కరేజ్ టు సే ఎనీథింగ్ ఆన్ ఫేస్ ఆన్ కెమెరా, అది అంత సాధ్యం. గొప్పదానివి అంటే అలా ఆ టైప్ సమ్వేర్ ఎడ్జెక్టివ్ ఇస్ దట్ నాట్ ఇన్ ఎ నెగటివ్ వే. నాట్ ఇన్ ఎ నెగటివ్ బట్ యాస్ యు సెడ్ ఇండివిడ్యువాలిటీ matters as a woman. It will grow tomorrow. She says anything and everything. She's very sensible that way. No, I'm saying it's going to pass antunnanu. What I'm trying to say is it's going to pass and it's going to be Srividya. So lastly, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేమైనా సైన్ చేశారా? ఎనీథింగ్ వర్కింగ్? అంటే ఐఎమ్ డూయింగ్ వన్ లవ్ స్టోరీ నౌ, వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను, కొత్త టీమ్ అది, కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అండ్ ఆల్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ వన్ హిందీ ప్రాజెక్ట్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ నౌ. మీరు రఘువర్మ గారు శ్రీవిద్యతో మేము ఆస్థాన విద్వాంస్. She has a history of carrying people with her. Please put us in that bag. కాంట్రాక్ట్ ఉంది మాకు. నాకు తెలిసి మళ్ళీ మీరు థ్రిల్లర్ వేస్తారు. Yeah, I am doing some work. Oktemo Praveen Sattar sir, he's doing one project, and then a couple of other వస్తున్నాయి. Very soon we'll have some more. Yeah, and they have some for release actually. తమిళ్లో ఒకటి చేశాను 11 అని, అదొకటి. ఇంకోటి నవీన్ చంద్ర యాజ్ అ మెయిన్ లీడ్ అండ్ ఐఎమ్ లైక్ ద విలన్. there's one more. So ఇవి రెండు they should come soon sometime. Yeah. I'm not working on any other project in the future, as in I've not signed up on anything, but I have 5 movies which I did in the last 1.5 years. So I've done while I was pregnant. Yeah, I did 3 movies when I was pregnant. Telugulo. I've done 2 Telugu films and 3 Tamil films. So they're all waiting to release one by one this year. Good beginning of the year. And I'm like full blown pregnant, 7 months pregnant in one Telugu film that's going to come out. Can you name it? I'll tell you. It'll come. Oh, You'll see it for sure. And in that I'm playing a police officer. Wow. Yeah, an investigating officer. Yeah, but no uniform. I couldn't wear the uniform. Challenge. So it's good. మీరు నెక్స్ట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ స్టార్ట్ చేశారా? అంటే నేను ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక డాక్యుమెంటరీ షూట్ చేసి పెట్టాను. అది పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకొని దాన్ని బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత ఐల్ టేక్ మై ఓన్ స్వీట్ టైమ్. అండ్ అగైన్
ఇప్పుడు మా దాకన్నా హత్య బెటర్ ఉండాలి, హత్య కన్నా నెక్స్ట్ ఇంకా బెటర్ ఉండాలి. సో ఐ రైట్ సంథింగ్ బట్ ద ప్రిడిక్టబుల్ స్టోరీనే అన్ప్రిడిక్టబుల్ వే కాబట్టి ప్రిడిక్టబుల్ అంటే మీకు ఇప్పుడు ఇంటర్నెట్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకే, అలాగే బోల్డ్ అండ్ పీసెస్ ఉంటాయి. అన్నిటినీ దగ్గరగా తీసుకొచ్చి దాన్ని ఒక సీక్వెన్స్లో పెట్టి ఇందుకు ఇదయ్యింది, దీనికి అదయింది అనే ఒక స్ట్రక్చర్ మ్యాచ్ చేసి, దానికి ఎమోషన్స్ మ్యాచ్ చేసి, దానికి యాక్టర్స్ మ్యాచ్ చేసి, దానికి ఒక ఎఫెక్ట్ ఇచ్చి, సో ఇట్ ఈస్ బయట ఆల్రెడీ తెలుసున్నా మీరు అది చూసిన తర్వాత దాని ఎఫెక్ట్ అప్పుడే ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఇస్ ద సిన్సియర్ అటెంప్ట్ టు గెట్ ది ఎఫెక్ట్ అండ్ ఐ థింక్ షీ డిడ్ అ గ్రేట్ జాబ్ విత్ ఇట్. అందుకు చూడాలి, హత్య ఎందుకు చూడాలి అంటే బేసిక్గా అందరూ అంటే యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ యాడప్ అయ్యి ద స్టోరీ ఆల్సో ఎవ్రీథింగ్ ఫెల్ సో రైట్ ఇన్ ప్లేస్ అండ్ యాజ్ అ హోల్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ఆర్ట్ ఐ కెన్ సే. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. హత్య మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాము. అండ్ మీరు అన్నట్టు ఆ సస్పెన్స్ అవన్నీ వన్ ప్లేస్కి వచ్చినాయి కాబట్టి ఐ రియలీ ఫీల్ దట్ ఆడియన్స్ విల్ జెన్యూన్లీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో చూసారు కదా, Jan 24th అయితే హత్య మూవీ రిలీజ్ అయిపోతుంది. సో ఈ ప్రెడిక్టబుల్ స్టోరీని ఇంకా థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తోటి చూడాలనుకుంటే వాచ్ ఆల్ యువర్ థియేటర్స్. దిస్ వాజ్ NTV. థ్యాంక్ యూ.